నెల్లూరు జిల్లా కోట మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధవరం గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన తోళ్ల పరిశ్రమపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తోళ్ల పరిశ్రమను నిర్మించవద్దంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికంగా మోహరించిన పోలీసులతో పాటు కలెక్టర్ కళ్లలోనూ కారం చల్లారు. తహసీల్దార్ను ఇంట్లో బంధించారు. ఈ పరిస్థితిలో ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు నిలిపివేశారు. ఈ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ చెప్పారు. ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని సిద్ధవరంలో భారీగా పోలీసులను మోహరించారు. గవర్నమెంట్ వారు పివి నరసింహరావు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అమలు చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మాట్లాడుతున్నారంటే ఈ గ్యాట్ అమలు ఒప్పందం వల్ల కానీ లేకపోతే డంకెల్ ప్రతిపాదన ఒప్పందం వల్ల కానీ ఈ ఫెసిలిటీ వచ్చిందా? అదర్వైజ్ నెట్ వచ్చింది. అది ఒక మాట నెక్స్ట్ ఓలో బస్సు వద్దన్నారు ఆ రోజు. ఇప్పుడు ఓలో బస్సు మనోటి వెళ్తా ఉన్నారు హ్యాపీగా. అంతకుముందు అంటే ఒక రోజు పోయి ఆ ద్వారకా రెస్ట్ తీసుకుని హైదరాబాద్ పనికి ఊరికే అంతే కదా.